కృష్ణమన్న నిజంగా చెప్తున్నా సూపర్ ఉందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే సినిమా చూస్తుంటే ఈ సినిమా మాత్రం ఫ్రైడే చిన్న అంటే డబుల్ రూల్ చేసిన ఒక సింగిల్ రూల్లో అంటే అన్నదమ్ములుగా క్యారెక్టర్ ఉంటుంది ఇద్దరిది, కానీ చాలా బాగా చేసారు క్యారెక్టర్. ఇలా ప్రభుదేవ్ కూడా మంచి కొత్తగా నటించిండు. అసలు డిఫరెంట్గా ఎప్పుడు మనం డాన్సర్గా చూస్తాం అది చూస్తాం, కానీ ఇలా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా చేసిండు ప్రభుదేవ్ గారు కూడా. చాలా బాగుంది. అది కొత్తగా ఒక డిఫరెంట్గా తీసుకొచ్చారు సినిమా మాత్రం ఎక్కడ కూడా నీకు బోర్ అనేది లేదు. చాలా బాగుంది సినిమా. విజయ్ సేతుపతి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేదు. సినిమా చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ ఫ్రైడేకి వచ్చేది, థర్స్డేకి వచ్చింది, కానీ ఈరోజు మంచి రోజు కాబట్టి సినిమా మంచిగా రిలీజ్ చేసారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇక్కడ లాస్ట్ ఏముంటుంది అన్న సినిమాలు తీస్తారు ఆయన, ఎందుకు లాస్ట్ ఏంటో అన్న సినిమా లాస్ట్ అనేది ఉంటుంది. అనేటోళ్ళు మస్తు చెప్తారు అన్న, లాస్ట్ అసలు ఏముండదు. ఇప్పుడు ఒక మాట అనేటోళ్ళు అంటారు మస్తు లాస్ట్ అని, కాకపోతే అట్లా లాస్ట్ ఏముండదు. సినిమా విజయ్ కెరియర్లో ఇంకా సినిమాలు ఇంకా వస్తుంటాయి, ఇది ఒక్కటని కాదు ఇంకా వస్తుంటాయి. కాకపోతే పొలిటికల్గా వెళ్తుండే సేవ్ అయ్యానికే పబ్లిక్లో. ఇప్పుడు ఇంకోసారి కూడా ట్రై చేస్తున్నాను పొలిటికల్ పోనీకి. సినిమా మాత్రం చాలా బాగుంటుంది, అందరు చూడండి. అన్నీ బాగున్నాయి నా ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. కొత్త సిస్టమ్ మొత్తం అసలు డిఫరెంట్గా ఉంది. అసలు ఊహించుకోం సినిమా అంతా బాగుంది. స్ట్రోల్ ఏం చేస్తారన్న సినిమా గురించి చెప్పమని చెప్తాను నేను. స్ట్రోల్ ఏం చేసేది ఏం లేదు. ఏమని చేస్తారు పాటలు? అరే చెప్పేటోళ్ళు చెప్తారా, మస్తు చెప్తారా, చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు. అవన్నీ పట్టించుకోవద్దు. సినిమా చూసినాక చెప్పమన్నా విజయ్ సినిమా ఎలా ఉందో ఎట్లా ఉందో సినిమా చూసినాక చెప్పమని. దాని తర్వాత ట్రోల్ చేయమని ఎప్పుడైతే ట్రోల్ చేసేది ఏం లేదు. సినిమా మాత్రం మస్తు ఉంది. సినిమా చూసిన మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు, ఎక్కడ బోరింగ్గా ఉండదు. చాలా బాగుంది. ఈ ఫ్రైడే థర్స్డే వచ్చిన సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు.